మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీడియా సమావేశంలో పాల్గొంటున్న వారు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే పెద్దలు శ్రీ ఎన్వివిఎస్ ప్రభాకర్ గారు మరియు నేను డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి అధికార ప్రతినిధి. ఇప్పుడు మీడియా సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా శ్రీ ఎన్వివిఎస్ ప్రభాకర్ గారిని కోరుతా ఉన్నాను. అందరికీ ప్రణామాలు. ఒక ప్రధానమైన రాజకీయ అంశం పైన ఈరోజు ప్రస్తావించదలుచుకున్నాం. నిన్న లోక్సభలో జరిగినటువంటి చర్చలో పాల్గొన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ యొక్క వ్యవహారం పైన భారతదేశ ప్రజలందరూ కూడా తలదించుకునేటువంటి విధంగా ఆయన వ్యవహారం చేసినట్టుగా భావించారు. లోక్సభలో ఏం మాట్లాడాలి, లోకల్ సభలో ఏం మాట్లాడాలి అన్నటువంటి ఒక విషయంలో కనీస అవగాహన కూడా లేనటువంటి వ్యక్తి ఈ దేశానికి ప్రతిపక్ష నాయకుడా అని చెప్పని ముక్కు మీద వేలేసుకునేటువంటి సందర్భం చాలా చోట్ల మాకు కనబడ్డది. ఆయన ప్రసంగం తర్వాత చాలామంది తెలిసిన వాళ్ళు, కలిసిన వాళ్ళు, ఆ యొక్క ప్రసంగం చూసిన వాళ్ళు ఈయన మాట్లాడుతున్నటువంటి మాటల్ని ఒక్కొక్కటి కూడా గుర్తు చేస్తూ వచ్చారు. అసలు లోక్సభ అంటే అత్యున్నతమైనటువంటి ఒక సభ. నిన్న వాడిన పదాలు, మాట్లాడిన మాటలు, ప్రస్తావించినటువంటి ఒక తీరు సభా గౌరవాన్ని మంట కలిపే విధంగా ఆయన వ్యవహారం చేశారు. ఇంకొక వైపున అన్పార్లమెంటరీ పదాలను కూడా ఉపయోగించారు. ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా రాహుల్ గాంధీ లోక్సభలో అడుగుపెట్టినప్పుడు చిలిపి చేష్టలు వేశాడు, చిన్నారి వ్యవహారాలు చేశాడు, ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చాడు, కనుసైగలు చేశాడు. ఇక ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తే ఏం మాట్లాడుతున్నాడు అన్నది ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది చాలామందికి. అటువంటి ఒక వ్యవహారానికి దిగజారిపోయి ఉన్నాడు ఈ యొక్క ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ. కారణం ఏంటంటే ఆయనకి మెంటల్ డిసార్డర్గా ఉంది. కాబట్టి సభని ఆర్డర్లో పెట్టు అంటూ ఉంటాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే సభ ఆర్డర్లో ఉంటుందా? ఖచ్చితంగా ఆ మాటల్ని ప్రతి ఒక్క మాట విషయంలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ వస్తుంది. ప్రతి ఒక్క మాట విషయంలో ఒక రూల్ని కోట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క మాట విషయంలో తప్పుని ఎత్తి చూపిస్తున్నటువంటి సందర్భాలే మనకు అనేకం కనబడ్డాయి. కానీ ఆయన ప్రసంగంలో పాయింట్ లేదు. ప్రజలనేమో డిసప్పాయింట్ చేశారు. ఇక పోతే అసలు రాహుల్ గాంధీ అసలు ఒక నాయకుడా అనేటువంటి డౌట్ కూడా ప్రజలకు కలుగుతూ ఉంది. చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటల్ని ఉపసంహరించుకున్నాడు కూడా. తప్పైందని లిఖితపూర్వకంగా న్యాయస్థానానికి కూడా రాసిచ్చి ఒక కోర్టులో బయటపడ్డటువంటి ఒక వ్యక్తి రాహుల్ గాంధీ అన్నటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. మరొక కేసులో మాట్లాడినటువంటి మాట, ప్రస్తావించినటువంటి విషయం పైన పరువు నష్టం దావాల్లో తీర్పు వచ్చి తన సీటునే కోల్పోయేటువంటి ఒక పరిస్థితి, దుస్థితి దాపరించేటువంటి విధంగా ఆయన వ్యవహారం కొనసాగుతుందంటే ఈయన ఈ దేశానికి సంబంధించినటువంటి నాయకుడు అని చెప్పని ప్రజలు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. ఒక సందర్భంలో ఆ రకమైనటువంటి వ్యవహారం,
అంటే న్యాయస్థానంలో తప్పైంది అని ఉపసంహరించుకుంటున్నటువంటి వ్యవహారం. ఇంకో సందర్భంలో న్యాయస్థానమే తీర్పిచ్చి ఈయన సీటునే గల్లంతు చేసినటువంటి విషయం ఇంకొకటైతే, దాని మీద ఇంకొక న్యాయస్థానానికి వెళ్ళి స్టే తెచ్చుకుని ఆ స్టేలో పార్లమెంట్లో కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఈ రాహుల్ గాంధీ అని చెప్పి నేను పేర్కొంటా ఉన్నా. అంతేకాదు ఒక ఆర్థికపరమైనటువంటి కేసులో, ఒక ఈడీ కేసులో, ఒక ఆర్థిక కుంభకోణం కేసులో ఈ తల్లి కొడుకులు ఇద్దరు కూడా బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళు నీతి రీతి గురించి మాట్లాడుతున్నారు. ఆ బెయిల్ రద్దు అయితే ఈయన పోవాల్సింది జైలుకి. రాహుల్ గాంధీ మాట్లాడతాడు. అదొక విషయం. ఇంకో విషయానికి వస్తే, అసలు ఈయన యువతకి ప్రతీకట, విద్యార్థికి నిలుటద్దమట. అయ్యా రాహుల్ గాంధీ గారు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో నీ మాటలకి, మీ నిర్ణయాల యొక్క జాప్యానికి, అలసత్వానికి తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది యువకులని, విద్యార్థులని పొట్టన పెట్టుకున్నటువంటి పార్టీ నాయకత్వం నీది అన్న విషయం భారతదేశం ఇంకా మర్చిపోలేదని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 1200 మంది యువకులు వీళ్ళ యొక్క అనాలోచిత సంకుచిత రాజకీయ నిర్ణయంలో జరిగినటువంటి జాప్యం వల్ల ఆత్మహావుతికి పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డదంటే రాహుల్ గాంధీ ఎంత అసమర్థుడో, సోనియా గాంధీ ఎంత అసమర్థురాలో, కాంగ్రెస్ ప్రభుత్వం యువజన విద్యార్థి వ్యతిరేక విధానాలకి ఏ రకంగా వ్యవహారం చేస్తున్నారన్న దానికి ఒక నిదర్శనం అని చెప్పని నేను తెలియజేస్తాను. అంతేకాదు, ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి స్కీమే ఈ యొక్క ఫీజు రింబర్స్మెంట్. కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఇందిరమ్మ రాజ్యంలో విద్యార్థులు ఉచితంగా చదువుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతో ప్రారంభించినటువంటి ఫీజు రింబర్స్మెంట్ వల్ల ఇప్పుడు పేమెంట్లలో జాప్యం వల్ల, నిధులు విడుదల చేయకపోవటం వల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతినిత్యం ఢిల్లీకి పిలిపించుకొని గైడెన్స్ ఇస్తున్నటువంటి రాహుల్ గాంధీ యొక్క నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 22 లక్షల విద్యార్థులు ఇంకా కూడా భవిష్యత్తు అంధకారం చేసి జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి వ్యక్తి నాయకత్వం, ప్రభుత్వం, పార్టీ రాహుల్ గాంధీ మార్గదర్శకాల్లో నడుస్తుందని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. వీళ్ళ యువతకి ప్రతీకలు, వీళ్ళ విద్యార్థుల యొక్క బాగోగులు చూసేటువంటి రాష్ట్ర మన నాయకత్వమా అని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నది. అంతేకాదు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యొక్క ఎన్నికల సమయంలో కూడా రాహుల్ గాంధీ వచ్చి యువతను కూడా మోసం చేశాడు. ఉద్యోగ నియామకాల విషయంలో క్యాలెండర్ అన్నాడు. విద్యార్థులకి ప్రతి ఏటా కూడా నియామకాలు జరుగుతాయి, అదే జాబ్ క్యాలెండర్ అని చెప్పని మోసగిచ్చినటువంటి వ్యక్తి నెంబర్ 1 రాహుల్ గాంధీ అని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పుడు కూడా ఈ 3 నెలల కాలంలోనే కర్ణాటకలో 3 పరీక్ష పత్రాలు లీక్ అయినాయి. దానికి ఆ ప్రభుత్వం అక్కడ కనీసం క్షమార్పణ కూడా చెప్పలే, తప్పని కూడా ఫీల్ కాల. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఒక పరీక్ష కాదు, 2 పరీక్షలు కాదు, సిబిఎస్ఈ కావచ్చు, జేఈ ట్రిపుల్ ఈ కావచ్చు, ఆల్ ఇండియా ఎయిమ్స్ పరీక్ష కావచ్చు, సిబిఎస్ఈ కావచ్చు, ఇట్లా ఒక్కొక్క రాష్ట్రంలో సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరీక్ష పత్రాల యొక్క లీకులో
కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు మరి రాహుల్ గాంధీకి వారసులు లీక్ వీరులుగా ఈ భారతదేశంలో ఎవరైనా మిగిలారంటే అది కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు, రాహుల్ గాంధీ నాయకత్వంలో నడుస్తున్నటువంటి వ్యక్తులే అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటున్నా. వీళ్ళు లీక్ వీరులు, జీవితాలతో చెలగాటమాడేటువంటి ఒక రాక్షసత్వం ఉన్నటువంటి ఒక వ్యక్తులు. ఇక ఇదంతా ఒక ఎత్తు. ఇక పోతే అసలు రాహుల్ గాంధీ యొక్క సిటిజన్షిప్ మీదనే పెద్ద దుమారం నడుస్తూ ఉన్నది. న్యాయస్థానంలో కేసు కూడా పెండింగ్ ఉంది. అసలు ఈయనకి భారతదేశం సిటిజన్షిప్ ఉంది, బ్రిటన్ సిటిజన్షిప్ కూడా ఎట్లా వచ్చింది అన్నటువంటి అంశం పైన న్యాయస్థానంలోనే చర్చ జరుగుతున్నటువంటి విషయం, కేసు నడుస్తున్నటువంటి వ్యవహారం అని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందుకనే ప్రతి సందర్భంలో కూడా భారతదేశానికి సంబంధించినటువంటి సమైక్యత, సమగ్రతలకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు కానీ, ఇరుగు పొరుగు దేశాలు భారత్ యొక్క సమైక్యతకి, సమగ్రతలకి భంగం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాల్లో, మన సైన్యం యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేటువంటి సందర్భంలో ప్రతిసారి కూడా చిల్లర మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి విదేశీ గడ్డపై అది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి చెల్లిందన్నటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అసలు దేశం కోసం మాట్లాడినటువంటి సందర్భమే లేదు. ధర్మం కోసం నిలబడినటువంటి ఒక సందర్భం అంతకంటే కూడా లేదు. అదే నీతి లేదు, రీతి లేదు, విలువలు అంతకంటే కూడా లేదు. కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలు, కాంగ్రెస్ అంటేనే ప్రశ్న పత్రాల లీకులు, కాంగ్రెస్ అంటేనే అవినీతి, కాంగ్రెస్ అంటేనే కమ్యూనలిజం, కాంగ్రెస్ అంటేనే కుట్రలు కుతంత్రాలు పన్నేటువంటి ఒక పార్టీగా, నాయకుడిగా నేతృత్వం వహిస్తున్నటువంటి వ్యక్తిగా ఈరోజు ఎల్ఓపి ఉంటాం. దేశానికే సిగ్గుచేటని చెప్పని సందర్భంగా భారతీయ జనతా పార్టీ భావిస్తోందని చెప్పని పేర్కొంటా ఉన్నా. అసలు తరచూ ఈయన విదేశీ పర్యటనలకు ఎందుకు వెళ్తున్నాడు? ఒకవైపున దేశం క్లిష్టమైనటువంటి సంఘటనలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో, అది అమెరికా యుక్రెయిన్ వార్ సమయమైనా, రష్యా యుక్రెయిన్ వార్ సందర్భమైనా, అమెరికా ఇరాన్ వార్ సందర్భంలో అయినా, లేదంటే కరోనా సమయమైనా, లేదా చైనాకు సంబంధించినటువంటి అంశం విషయమైనా కూడా ఈయన భారతదేశంలో ఉండే సమయం కంటే ఎక్కువ విదేశాల్లోనే ఉంటున్నటువంటి సందర్భాలు అనేకం కూడా బయటకు వచ్చినాయి అన్నటువంటి అంశాన్ని నేను మీకు తెలియజేసుకుంటూ, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 207 సార్లు ఒకే దేశానికి ఇన్ని సార్లు వెళ్ళినటువంటి సందర్భాలు ఈ రోజు వరకు కూడా ఏ నాయకుడికి లేదు, ఒక రాహుల్ గాంధీకే ఉంది. ఆ దేశానికే వెళ్ళటం, అక్కడ ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యులతో కలిసి తిరగటం, నౌకాయానం చేయటం, రెస్టారెంట్లో భోజనం చేయటం, సరదాగా పిల్లలతో ఆడుకోవటం, ఇవన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో వచ్చినటువంటి చిత్రాలే అని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నువ్వు ఆ దేశానికే ఎందుకు వెళ్తున్నావు? ఆ మహిళ ఆ కుటుంబ సభ్యులతోనే ఎందుకు ఉంటున్నావు? ఎందుకు వాళ్ళతోనే గగన విహారం చేస్తా ఉన్నావు? ఎందుకు వాళ్ళతోనే నౌకాయానం చేస్తా ఉన్నావు? ఎందుకు వాళ్ళతోనే నువ్వు పార్కులలో సంచరిస్తా ఉన్నావు అన్నది దేశ ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత ఈ రాహుల్ గాంధీ పైన ఉందని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఏ విషయంలో కూడా, పార్టీ నడిపే విషయంలో కావచ్చు, విదేశీ పర్యటన విషయంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయ యొక్క నిర్వహణ విషయంలో కావచ్చు, ప్రభుత్వాల్ని, ముఖ్యమంత్రుల్ని మార్చే అంశంలో కావచ్చు, ఎక్కడ కూడా ఎప్పుడు కూడా పారదర్శకత అనేది ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో లేనే లేదని చెప్పని నేను తెలియజేసుకుంటున్నా. ముఠాలు కట్టడం, మూటలు అందుకోవటం ఈ రాహుల్ గాంధీకి అలవాటు.
ఆ దేశానికే అన్నిసార్లు ఎందుకు వెళ్ళాడన్నది భారతదేశ ప్రజానికానికి వివరణ ఇవ్వాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నా. ఆ యొక్క మహిళలతో, ఆ యొక్క చిన్నారులతోనే ఎందుకు అన్నిసార్లు రెస్టారెంట్లకు వెళ్ళావు, నౌకాయానం చేశావు, విహారయాత్రకు వెళ్ళావు, మరి పార్కులలో తిరిగావన్న దానికి నువ్వు సమాధానం చెప్పాలని చెప్పని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇలాంటి పనులు చేసేవాడినే రాజకీయాల్లో ఈడియట్ అని అంటారన్నది తెలుసుకోవాలని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. అందుకనే నేను చెప్తున్నా, ఆయనకి లోకల్ సభలో మాట్లాడటం రాదు, లోక్సభలో మాట్లాడటం కూడా అంతకంటే రాదు. పాలన అంటే తెలియదు, పరిపాలన అంటే తెలియదు. ఇక హోమ్ మినిస్టర్ పట్ల కూడా చాలా దురుసుగా వ్యవహరించాడు. ప్రధానమంత్రి పట్ల కూడా అసభ్యంగా వ్యవహరించాడు. అన్నిటికంటే భారతదేశానికి సంబంధించినటువంటి అంశంలో కూడా దిగజారినటువంటి మాటలు మాట్లాడాడు. ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి అంశంలో సైనికుల పట్ల అంతే, యువత పట్ల అంతే, మహిళల పట్ల అంతే, కార్మికుల పట్ల అంతే, కర్షకుల పట్ల అంతే, ఈ భారత ప్రజానికం అందరి పట్ల కూడా హీనాతిహీనంగా మాట్లాడుతూ వస్తున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. కాబట్టి ఈ రాహుల్ గాంధీకి రాజకీయాలు చేసేటువంటి నైతిక హక్కు లేదు, కొనసాగే హక్కు అంతకంటే కూడా లేదు. నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ దాటితే జైలుకి వెళ్లాల్సి వస్తుంది. నీ యొక్క సిటిజన్షిప్ సంగతి తేలితే నువ్వు మళ్ళా ఏ దేశానికి వెళ్ళి ఉండాల్సి వస్తుందో నువ్వే అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తూ, మరి రాహుల్ గాంధీ యొక్క వైఖరిని, వ్యవహారాన్ని, ప్రసంగాన్ని, ఆయన యొక్క చేస్తున్నటువంటి ఒక చిలిపి చేష్టల్ని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా తప్పుపడుతూ, ఇటువంటి వ్యక్తి ఈ దేశానికి ప్రతిపక్ష నాయకుడు అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సిగ్గుతో అవమానంతో ఆయన ఉంటే మంచిదని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా.